హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ చికెన్ పులావ్కి చికెన్ మ్యారినేట్ చేసుకుందాము. ఇందులో చిటికెడు పసుపు వేసుకుందాం. దానితో పాటు 2 చెంచాల కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా మ్యారినేట్ చేయడానికి మనము ఇందులో గరం మసాలాతో పాటు చికెన్ మసాలా ఇంకా ఏవైనా మసాలాలు వేసుకున్నా బాగుంటుంది. అయితే ఇక్కడ గరం మసాలా ఒక్కటే వేసుకున్నాను, ఎందుకంటే మిగతా మసాలాలు కర్రీ చేసేటప్పుడు కూడా వేసుకోవాలి కాబట్టి. ఇలా మనకి ముక్కలు అనేటివి ఇలా ఎర్రగా కనిపించే అంత కలుపుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. దీనితో పాటు 1 కప్పు పెరుగుని కూడా యాడ్ చేసుకుందాం. దీనిని మళ్ళీ కలుపుకున్నాక లాస్ట్కి కొత్తిమీర, పుదీనా వేసి మరొకసారి కలుపుకొని దీనిని 1 అవర్ ఫ్రిడ్జ్లో లేదా బయట పెట్టుకుందాం. మంచిగా చికెన్ ముక్కలకు అనేది అది పట్టుకుంటుంది. ఇప్పుడు మనం పులావ్కి రైస్ తీసుకుందాం. నేనైతే ఇక్కడ బాస్మతి రైస్ వాడుతున్నాను. నార్మల్ రైస్ తోటి కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను 3 కప్పుల బియ్యం తీసుకున్నాను. దీనిని నీట్గా వాష్ చేసుకొని పక్కన నానబెట్టుకుందాం. ఇప్పుడు మనం పులావ్ ప్రాసెస్ని స్టార్ట్ చేసుకుందాం. నేనైతే ఇక్కడ ప్రెషర్ కుక్కర్ని వాడుతున్నాను. మీరు నార్మల్ గిన్నెలో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ నెయ్యి, సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడి అయ్యాక హోల్ మసాలాలను వేసుకుందాం. ఇక్కడ చూపించిన విధంగా హోల్ మసాలాలను వేసుకుందాం. హోల్ మసాలాలు అంటే నథింగ్ బట్ ఇలాచీ, లవంగం, చెక్క, సాజీరా ఎక్సెట్రా. అవి మంచిగా కాగాక సన్నగా తరుముకున్న ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చీలు వేసుకొని బాగా కలుపుకుందాం. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకుందాం. వన్స్ ఇవి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకుందాం. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అనేది పోయేంత వరకు కొద్దిసేపు వేయించుకోవాలి. తరువాత చిటికెడు పసుపు వేసి బాగా కలుపుకుందాం. పసుపు కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత సన్నగా తరిమిన 2 టమాటో ముక్కలను వేసి కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. మనకి టమాటా ఉడికిందా లేదా అని ఎలా తెలుస్తుందంటే పైన మనకి ఈ విధంగా ఆయిల్ అనేది ఫామ్ అవుతుంది. ఇలా మనకి టమాటాలు ఉడికాక 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కలను ఇందులో వేసుకుందాం. నార్మల్గా మనకి చికెన్ బిర్యానీ అనేది ఫుల్ టైం టేకెన్ ప్రాసెస్. చికెన్ని ఉడకబెట్టాలి, దాని మీద అన్నం వేయాలి, మళ్ళీ చికెన్ వేయాలి. దీనికంతా బదులు మనం చికెన్ పులావ్ చేసుకుంటే దానిని మించిన టేస్ట్ ఉంటుంది. మనకు చికెన్లో నుండి వాటర్ వస్తాయి. వాటర్ పోయేంత వరకు చికెన్ని ఫ్రై చేసుకోవాలి. మనం నార్మల్గానే చికెన్లో నుంచి వాటర్ వస్తాయి. దాంతోపాటు మనం పెరుగు వేసి మ్యారినేట్ చేసాం కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువనే వస్తాయి. సో కొద్దిసేపు వరకు మనం దీనిని ఫ్రై చేసుకోవాలి. వాటర్ అంతా పోయి ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకొని దీనిని బాగా కలుపుకుందాము. నార్మల్గా మనకి చికెన్ అయితే 5 to 10 మినిట్స్ పడుతుంది ఉడకడానికి. ఇంకొకటి ఇక్కడ మనకి చికెన్ అనేది 80% ఉడకాలి. మిగతా 20% వచ్చేసి మనం రైస్ వేసుకున్నప్పుడు ఉడకాలి. ఎందుకంటే రైస్ అనేది తొందరగా ఉడుకుతుంది కాబట్టి మళ్ళీ చికెన్ అనేది పచ్చిగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు చూశారు కదా, ఈ విధంగా మనకి ఆయిల్ అనేది పైన తేలినట్టయితే చికెన్ ఉడికినట్టు. ఇందులో ఇప్పుడు కొద్దిగా గరం మసాలాలను యాడ్ చేసుకుందాం. మీకు కావాలంటే ఇప్పుడే కారం, ఉప్పు, మసాలాలు యాడ్ చేసుకోవచ్చు. చికెన్ బాగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు మనకి ఇందులోకి మనం రైస్ అనేదాన్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు రైస్కి వచ్చేసరికి నేనైతే ప్రెషర్ కుక్కర్ వాడుతున్నాను కాబట్టి 1 గ్లాస్ రైస్కి 1 గ్లాస్ వాటరే తీసుకుందాం. అదే నార్మల్ గిన్నెలో అయితే 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు బాగా 1 అవర్ నానబెట్టిన బాస్మతి రైస్ని ఇందులో వేసేసుకుందాం. పైనుంచి కొద్దిగా కొత్తిమీర, పుదీనాని కూడా యాడ్ చేసుకుందాం. రైస్ని, చికెన్ని బాగా కలుపుకుందాం. మనకి రైస్ అండ్ చికెన్ అనేది బాగా కలుపుకోవాలి. చికెన్కున్న ఫ్లేవర్స్ అన్నీ రైస్కి పట్టేంత విధంగా కలుపుకోవాలి. నేను ఇందాక చెప్పినట్టు 3 గ్లాస్ రైస్కి 3 గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను. ప్రెషర్ కుక్కర్ కాబట్టి
వాటర్ పోసేసిన తర్వాత మనం మొత్తం ఒకసారి కలుపుకుందాం. బియ్యం అనేది ఆల్రెడీ 1 అవర్ నానబెట్టాం కాబట్టి నెమ్మదిగా నిదానంగా కలుపుకుందాం, ఎందుకంటే మనకి బియ్యం అనేటివి విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు పైనుంచి ఒక హాఫ్ లెమన్ అనేది పిండుకుందాం మనం. చూసారు కదా మన వాటర్ అనేటివి ఎలా బాయిల్ అవుతున్నాయో. ఇప్పుడు నేను మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు చూసుకుంటాను. నేను ప్రెషర్ కుక్కర్ కాబట్టి 2 విజిల్స్. అదే నార్మల్గా అయితే ఎప్పుడు మనం రైస్ ఎలా వండుకుంటామో అలాగే వాటర్ అన్నీ దగ్గర పడాక సిమ్లో పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు మనకి 2 విజిల్స్ వచ్చేసాయి. మూత చేర్చి చూసేద్దాం. చూసారు కదా మన పులావ్ అనేది ఎలా రెడీ అయిందో. రైస్ అనేది బాగా పుల్లలుగా వచ్చింది, చికెన్ కూడా బాగా ఉడికింది. లాస్ట్కి మనం దీనిపైన ఒక చెంచాడు నెయ్యి వేసుకొని కలుపుకుందాం. చూసారు కదా మన పులావ్ రెడీ అయిపోయింది. చికెన్ పులావ్ సేమ్ మనకి పైనుంచి బిర్యానీ లానే కనిపిస్తుంది కదా, కానీ బిర్యానీ కాదు, ఇది పులావ్. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాం.